400 ఎకరాల విస్తీర్ణం, సంవత్సరానికి 1,50,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయగలిగే సామర్థ్యం. సింపుల్ గా చెప్పాలంటే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తాజాగా భారతదేశంలో పెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఉన్న కెపాసిటీ అన్నమాట. అయితే అసలు విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో ఎందుకని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టారు, పెట్టినా కూడా తెలుగు రాష్ట్రాలు కాదని చెప్పి తమిళనాడులోనే ఎందుకు ప్లాంట్ పెట్టారు, అసలు విన్ఫాస్ట్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఎలాంటి ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తారు, వీళ్ళు భారతదేశంలోని ఈవీస్ ని తయారు చేస్తారు, వేరే దేశాలకు కూడా ఇక్కడ తయారు చేసిన వాహనాలు ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇలా ప్రతి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. విన్ఫాస్ట్ అనే కంపెనీ విన్ఫాస్ట్ గ్రూప్ లోని ఒక సబ్ గ్రూప్ అన్నమాట. వీళ్ళు 2017 సంవత్సరంలో ఈ కంపెనీని అయితే స్థాపించారు. ఇక విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు 2024 సంవత్సరంలో సుమారుగా 97,000 పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అయితే అమ్మడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే, అంటే 2024 సంవత్సరం కన్నా ముందు సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే వృద్ధి రేటు సుమారుగా 192% గా ఉంది. అలాంటి ఒక కంపెనీ వాళ్ళు భారతదేశంలో ఆగస్టు 4వ తారీఖున తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ప్రారంభించడం జరిగింది. వీళ్ళు పెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో తమిళనాడులోని సిప్కాట్ సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియాలోని తూతుకుడి అనే ఒక ప్రాంతంలో అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. వీళ్ళు మొదటి దశలో 500 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెట్టారు. ఇక రాబోయే 5 సంవత్సరాల్లో మొత్తం 16,000 కోట్ల రూపాయలు విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో అయితే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇక మొదటి దశలో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పూర్తయ్యేసరికి ఒక సంవత్సరానికి 50,000 ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేయగలుగుతారు. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఎందుకు పెట్టారు? ఎందుకంటే వియత్నాం దేశానికి చెందిన ఈ విన్ఫాస్ట్ కంపెనీ ఇక్కడ భారతదేశంలో ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టారంటే, ప్రజెంట్ దేశాలన్నీ చూసుకున్నట్లయితే భారతదేశ ఈవీ ఇండస్ట్రీ గణనీయంగా పెరుగుతున్న ఒక దేశం. సో ఇండస్ట్రీ గ్రో అవుతున్న ప్రాంతాల్లో వేరే కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే మార్కెట్ గ్రోత్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి వేరే చోటకి ఎక్స్పోర్ట్ చేయడానికి చూసుకున్నా కూడా భారతదేశం ఒక వీలుబాటు దేశంగా కనిపిస్తుంది అనమాట. సో మంచి వీలుగా ఉంటుంది, వేరే వేరే చోట్లకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అనుగుణంగా ఉన్న దేశం కాబట్టి వీళ్ళు భారతదేశాన్ని అయితే ఎంచుకున్నారు. అందులో కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేద్దాం అనుకోవడానికి ముందు మొత్తం 15 లొకేషన్స్ పైగా వీళ్ళు సెర్చ్ చేసుకున్నారంట. సో వీళ్ళు సెర్చ్ చేసిన కొన్ని ప్రాంతాలు చూసుకున్నట్లయితే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇలాగ ఇతర రాష్ట్రాలన్నింటినీ కూడా సెర్చ్ చేసుకున్న తర్వాత వీళ్ళు స్పెసిఫిక్గా తమిళనాడుని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఉందో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అనుగుణంగా ఉండడం, అక్కడ వర్క్ ఫోర్స్ కానివ్వండి, అక్కడ కావాల్సిన సప్లై చైన్ అంతా అందుబాటులో ఉండడం వల్ల వీళ్ళు తమిళనాడు రాష్ట్రాన్ని చూస్ చేసుకున్నట్టుగా ఆ కంపెనీ వాళ్ళు అయితే వెల్లడించడం జరిగింది. ఇక విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ప్రారంభ దశలో, అంటే మొదటి ఫేజ్ అయితే ఓపెన్ చేశారు ఇప్పుడు ఆగస్టు 4వ తారీఖున. సో ఫస్ట్ ఫేజ్ లో మొత్తం సంవత్సరానికి 50,000 ఎలక్ట్రిక్ వాహనాలు అయితే తయారు చేస్తారు. ఇక వన్స్ ఈ ఫ్యాక్టరీ కంప్లీట్ గా రెడీ అయిపోయేసరికి సంవత్సరానికి 1,50,000 పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అయితే తయారు చేసే విధంగా వీళ్ళ ఫ్యాక్టరీ అయితే సిద్ధంగా చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు అసలు ప్రశ్న, అసలు విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తున్నారు? విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఇనీషియల్ గా ఏ ఎలక్ట్రిక్ కార్ను తయారు చేస్తారంటే, విన్ఫాస్ట్ VF6 మరియు VF7 అనే 2 ఎలక్ట్రిక్ కార్లను అయితే తయారు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ కార్లని జూలై 15వ తారీఖునే మార్కెట్ లో తీసుకొచ్చారు. అంటే అఫీషియల్ గా డెలివరీస్ చేయలేదు, కానీ తీసుకొచ్చి ప్రీ బుకింగ్ కూడా తీసుకున్నారన్నమాట. 21,000 రూపాయలు పెట్టి ఎవరైనా VF6 లేదా VF7 ఎలక్ట్రిక్ కార్లను అయితే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా ఇనీషియల్ గా తీసుకొచ్చింది 2 ఎలక్ట్రిక్ కార్లు. అలానే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోనే బాడీ షాప్, పెయింట్ షాప్, అసెంబ్లీ లైన్, క్వాలిటీ కంట్రోల్ సెంటర్ మరియు లాజిస్టిక్ హబ్ వంటి అధునాతన సౌకర్యాలు కూడా ఉంటాయన్నమాట. ఇక విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమిళనాడులో పెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో వాళ్ళ దేశంలో కాకుండా బయట దేశంలో పెట్టిన మొట్టమొదటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇదే అనమాట. ఇప్పటికే విన్ఫాస్ట్ సంబంధించిన ఆపరేషన్ ప్లాంట్స్ వియత్నాం దేశంలో 2 అయితే ఉన్నాయి, ఇది 3వ ప్లాంట్ అనమాట వేరే దేశంలో పెట్టడం. ఇక ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన స్పెసిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ విన్ఫాస్ట్ VF6 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో అది ఒక మిడ్ సెగ్మెంట్ SUV కార్ సెగ్మెంట్ లోకి అయితే వస్తుంది అనమాట. ఇందులో 59.6 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ కార్ ని మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే 399 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ధర సుమారుగా 18 నుండి 20 లక్షల రూపాయల మధ్యలో ఉంటుంది. ఇక కార్ లోపల మనకి 12.9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే మీకు GPS కానివ్వండి, లేకపోతే మనకి వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి,
లేకపోతే మనకి లెవెల్ 2 ADAS వంటి ఫీచర్స్ అన్ని కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే సేఫ్టీ కోసం 7 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక మరొక ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే విన్ఫాస్ట్ VF7 ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో సుమారుగా 70 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి చార్జ్ పెడితే 450 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఫాస్ట్ యాక్సిలరేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.8 సెకండ్లోనే చేరుకోగలదు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు అడ్వాన్స్ ఫీచర్స్ లైక్ 7 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ ఏదైతే ఉందో అది కామన్ గానే ఇస్తున్నారు. దాంతో పాటుగా మనకి లెవెల్ 2 ADAS వంటి ఫీచర్స్ కానివ్వండి, ఇతర స్మార్ట్ ఫీచర్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా 30 నుండి 35 లక్షల రూపాయల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇక కంపెనీ వాళ్ళు ఇప్పటికే 32 డీలర్షిప్స్ అయితే ఓపెన్ చేయడం కోసం ఒక 27 నగరాలను అయితే ఎంచుకోవడం జరిగింది. దానికోసం సుమారుగా 17 డీలర్స్ గ్రూప్స్ తో కూడా వీళ్ళు మాట్లాడినట్టుగా జరుగుతుంది అన్నమాట. ఒకసారి అసలు ఈ కంపెనీ వాళ్ళు ఎక్కడెక్కడ డీలర్షిప్స్ ఓపెన్ చేస్తారో కూడా చూద్దాం. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, జైపూర్, అహ్మదాబాద్, కోల్కతా, కొచ్చి, భువనేశ్వర్, తిరువనంతపురం, చండీగఢ్, లక్నో, కోయంబత్తూర్, సూరత్, కాల్కటా, విశాఖపట్నం ఈ నగరాలు అయితే వీళ్ళ డీలర్షిప్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఇక వీళ్ళ కంపెనీ యొక్క అతిపెద్ద డీలర్షిప్ అయితే చెన్నైలో అయితే స్టార్ట్ చేశారన్నమాట తాజాగానే. ఈ షోరూమ్ యొక్క మొత్తం లెంత్ చూసినట్లయితే 4700 స్క్వేర్ ఫీట్ తో వీళ్ళ షోరూమ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అసలు విన్ఫాస్ట్ కంపెనీ ద్వారా ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. విన్ఫాస్ట్ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా 3000 నుంచి 3500 మందికి ఉద్యోగాలను అయితే ఇవ్వబోతున్నారు రాబోయే 5 సంవత్సరాల కాలంలో అనమాట. ఇక ఈ ఉద్యోగాలు కూడా స్థానికులకి అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానివ్వండి, ఊర్ల దగ్గర ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న యువకులకి 80% అయితే ఉద్యోగాలు అయితే ఇస్తారు. ఇక మిగిలిన 20% అయితే ఉందో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటోమొబైల్ సెగ్మెంట్, ఈవీ సెగ్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కి అయితే ఉద్యోగ అవకాశాలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లు కేవలం భారతదేశంలో అమ్ముతారు, వేరే చోట్ల కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంటే. ఇప్పటికే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళకి శ్రీలంక, నేపాల్, మారిషస్ వంటి కంట్రీస్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళు భారతదేశంలో తయారు చేసిన కార్లని వేరే దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్ కూడా టార్గెట్ చేసి వన్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ ఖండాలకు కూడా ఎలక్ట్రిక్ కార్లను ఎక్స్పోర్ట్ చేయాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట. ఇక నెక్స్ట్ వీళ్ళ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే మై టీవీఎస్ మరియు రోడ్ గ్రిడ్ అనే సంస్థలతో వీళ్ళ టైప్ అవడం జరిగింది అనమాట. వీళ్ళ టైప్ లో భాగంగా ఎవరైతే వీళ్ళ ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తారో వాళ్ళకి సర్వీస్ ఆఫర్ చేయడం కానివ్వండి, ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఇక్కడ ఏదైతే టైప్స్ ఉన్నాయో ఆ కంపెనీస్ అయితే చూసుకుంటాయి అనమాట. అలానే వీళ్ళు గ్లోబల్ ఎష్యూర్ అనే ఒక కంపెనీలతో టైప్ అయి 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. కాల్ సెంటర్ అసిస్టెన్స్ కానివ్వండి, మొబైల్ యాప్ అసిస్టెన్స్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు బ్యాటరీ ప్యాక్స్ యొక్క లైఫ్ అయిపోయిన తర్వాత దాన్ని రీసైక్లింగ్ చేయడం కోసం బ్యాటెక్స్ ఎనర్జీస్ అనే ఒక సంస్థతో టైప్ అయ్యారు అనమాట. లిథియం గానీ ఇతర మినరల్స్ ఏదైతే ఉంటాయో ఈ లిథియం బ్యాటరీ ప్యాక్స్ లో ఉన్న ఖనిజాలని రీసైక్లింగ్ చేయడం కోసం కూడా వీళ్ళు ఒక కంపెనీతో టైప్ అయ్యారు అనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఒక కంపెనీ వాళ్ళు ఈవీ వెహికల్స్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఆ లిథియం అనే ఒక బ్యాటరీ ప్యాక్ వన్స్ దాన్ని వేస్ట్ కింద పడేయకుండా దాన్ని రీసైకిల్ చేయాలని ముందుగానే ఒప్పందం చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఇక విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు 2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల ఎలక్ట్రిక్ కార్లను అమ్మాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. ఇక 2030 సంవత్సరం కల్లా ఓవరాల్ గా 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను అమ్మాలని చెప్పి ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నారు. ఇక చివరిగా విన్ఫాస్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు చూసుకున్నట్లయితే వీళ్ళు VF3 అని చెప్పి ఒక బేసిక్ ఒక అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ ని ఆఫర్ చేస్తున్నారు. అలానే VF9 అనే ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే విన్ఫాస్ట్ అనే ఒక కంపెనీ భారతదేశ మార్కెట్ లోకి రావడం అనేది ఇక్కడ ఉన్న ఈవీ ఇండస్ట్రీకి ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఒక ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ భారతదేశానికి రావడం, దాని ద్వారా ఈవీ ఇండస్ట్రీకి ముందుకు వెళ్ళడం, అంతేకాకుండా స్థానికంగా అక్కడ ఉద్యోగాలు పెరగడం, దీని ద్వారా ఈవీ ఈకో సిస్టమ్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సప్లై చైన్ మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఒక కొత్త కంపెనీ రావడం అనేది ఉంటుందో దానివల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎకో సిస్టమ్ కానివ్వండి ఉద్యోగ అవకాశాలని మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇది విన్ఫాస్ట్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పూర్తి సమాచారం. అసలు వీళ్ళు ఏమేమి కారు తయారు చేస్తారు అనే సమాచారం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అయితే స్క్రీన్ పై గమనించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కురాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కురాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. Down and I play dead and I stay dead, baby you'll get sick of being